హాయ్ అండి. సింపుల్‌గా చేపగుడ్ల కర్రీని ఇలా ట్రై చేయండి. చాలామందికి చేపలు తెలుసు గానీ చేపగుడ్లు మాత్రం తెలవవండి. చేపగుడ్లు ఇలా ఉంటాయండి. ఈ చేపగుడ్లను కట్ చేయకుండా 2 సార్లు నీళ్లు పోసి వాష్ చేసుకోండి ఇలానే. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. దీంట్లోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగిన తర్వాత చేపగుడ్లను తీసుకొచ్చి దీంట్లో వేసేయండి. కొంచెం మందంగా ఉండే గిన్నె తీసుకోండి, ఎందుకంటే అంటుకుంటూ ఉంటుంది. చేపగుడ్లు వేసిన తర్వాత ఒక 3 నిమిషాలు మూత పెట్టేసుకోండి. ఇప్పుడు గట్టిగా అయిపోతుందండి చేపగుడ్లు. ఇప్పుడు గరిటెతో పొడి పొడిగా చేసుకోండి. పొడి పొడిగా చేయడానికి కొంచెం టైం తీసుకుంటుందండి. పొడి పొడిగా అయిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే మీకు వీలుంటే గరం మసాలా కూడా వేసుకోండి. డైరెక్ట్గా తింటే గరం మసాలా అవసరం లేదండి. రైస్లోకి తింటే వేసుకోండి. చిన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసి గ్యాస్ అయినా సిమ్లో పెట్టేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి.